ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే వెహికల్ మనమైతే వెళ్ళి టెస్టింగ్ చేద్దాం. స్పీడ్ అయితే మ్యాక్సిమం ఎంత ఉంటుంది, మినిమం ఎంత ఉంటుందని వెళ్తున్నాం. ఇప్పుడు 2 పర్సన్స్ నేను మా ఫ్రెండ్ అయితే కూర్చున్నాం. చూడొచ్చు స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఎలక్ట్రికల్ సైకిల్ అయితే తయారు చేయబోతున్నాను. ముందుగా ఈ యొక్క బ్యాక్ వీల్కి అయితే స్ప్రాకెట్ అయితే చేపిద్దాం. రెడీ అయిపోయింది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ చేయాలంటే ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఎలక్ట్రికల్ సైకిల్ చేయబోతున్నాం. చూడొచ్చు, ఒక ఫ్రీ వీల్ అనేది హాఫ్ ఎక్కించాం. ఇది అనేది కిట్లో ఇంక్లూడ్ అయింది, ఆల్రెడీ వీడియోలో ఇంప్లిమెంట్ చేశాను. ఇది ఈ విధంగా సెట్ చేయాలి. సెట్ చేసి దానిపైన ఈ థ్రెడ్డింగ్కి ఒక స్ప్రాకెట్ వీల్ ఎక్కేయాలి. ఈ విధంగా అయితే ఎక్కేయాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మన బ్యాక్ వీల్. చూడొచ్చు, ఇది ఫ్రీ వీల్ మధ్యలో ఒక గ్యాప్ ఉన్నాయి, ఒక చిన్న ప్లేట్ ఇస్తాడు. ఆ ప్లేట్ పెట్టేసి ఈ హాఫ్ థ్రెడ్డింగ్తో ఈ విధంగా అయితే ఎక్కేయాలి. కొన్ని నట్స్ కూడా ఫిట్ చేయాలి. చూడొచ్చు, మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు సైకిల్కి అయితే ఇన్స్టాల్ చేసేసి అలాగే మోటార్ మౌంటింగ్ కూడా చేసేసాం. నట్స్ బోల్ట్స్తోని చూడొచ్చు, డబుల్ స్ప్రాకెట్స్. ఈ యొక్క స్ప్రాకెట్ అనేది ఒక సస్పెన్స్ కొరకు అయితే చేపించాం, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం యొక్క హ్యాండిల్కి అనేది మనం థ్రాటిల్, బ్రేక్స్, లైట్ ఫిట్ చేసుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇవైతే ఎలక్ట్రికల్ బ్రేక్స్. ఈ విధంగా అయితే మనం స్క్రూ లూజ్ చేసి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది దాకా టైట్ ఉంది, ఇప్పుడైతే మనం టైట్ చేసుకున్నాం. అలాగే రెండో బ్రేక్ కూడా మనం అయితే ఇది దాకా అయితే మనం అడ్జస్ట్ చేసుకున్నాం. చూడొచ్చు, టైట్ అయితే చేస్తున్నాం. ఏదైనా టైట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎక్సలేటర్ అయితే ఫిట్ చేద్దాం. చూడొచ్చు, ఇది ఎక్సలేటర్. ఇదైతే మనం అయితే ఈ యొక్క ఎల్లంకి స్క్రూ అనేది మనం లూజ్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడొచ్చు, అయిపోయా. ఇప్పుడైతే ఎల్లంకి అయితే టైట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ డమ్మీ గ్రిప్పర్ అయితే ఫిట్ చేస్తున్నాం. మనం అయితే బ్రేక్ లైన్స్ అయితే ఫిట్ చేద్దాం. చూడొచ్చు, సేమ్ యాస్టీస్ మన నార్మల్ సైకిల్స్కి ఎట్లుంటో అట్నే ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా లాగి ఈ యొక్క ఇందులోకి అయితే మనం వైర్ ఫిట్ చేసి యాస్టీస్ ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫిట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, బ్రేక్స్ అయితే ఫిట్ చేశాను. చూడొచ్చు, ఇప్పుడైతే ఇక్కడ లైట్ అయితే ఫిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్రేక్స్ అయితే ఫిట్ చేసాం. చూడొచ్చు, అలాగే థ్రాటిల్, లైట్, అలాగే ఇది ఒక బాక్స్ అనేది, ఈ బాక్స్ అనేది బ్యాటరీస్, అలాగే కంట్రోలర్, ఈ స్విచ్, ఈ యొక్క ఛార్జింగ్ పిన్ ఫిట్ చేయడానికి అయితే సెట్ చేసాం. చూడొచ్చు ఏ విధంగా సెట్ చేసాము. ఇది ఇగ్నిషన్కి, ఇది వెల్డర్తో చేపించాము. ఇది బాటిల్ పెట్టుకున్న దగ్గర మనం 2 హోల్స్ ఉంటాయి, ఆ 2 హోల్స్కి మనం అయితే సెట్ చేసాం. చూడొచ్చు, టైట్గా అయితే ఉంది. వైరింగ్స్ అనేవి మనం అయితే జిప్ ట్యాక్స్ అయితే కట్టేసాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది బాక్స్, ఇది ఒక డోరు మనం అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇందులో అయితే 2 బైక్ బ్యాటరీస్, అలాగే కంట్రోలర్, వైరింగ్ సెట్ ఇందులోనైతే ఫిక్స్ చేసాము. చూడొచ్చు ఏ విధంగా సెట్ చేసాము. మనం అయితే డబల్ టేప్స్, అలాగే బ్యాటరీస్ డౌన్ కాకుండా చుట్టుముట్టు సమ్ టైప్ ఆఫ్ కార్డ్బోర్డ్స్ అయితే ఫిట్ చేసాం. చూడొచ్చు డోరు. ఈ విధంగా అయితే మన సైకిల్ అయితే కంప్లీట్ అయింది. మనకు వైరింగ్ వచ్చేసి ఆ ఒక కిట్కు కంట్రోలర్కే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనకు బ్రేక్ లేక కలరు ఏదైనా లేదంటే నెంబర్ అని ఇస్తాడు, ఆ నెంబర్తో మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, మనమైతే కనెక్ట్ అయితే చేసేసాం. ఏ విధంగా ఉందో ఇప్పుడైతే ఇగ్నిషన్కి పెట్టి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇగ్నిషన్ కీలో అయితే మనం కీ పెట్టేసాం. అయితే ఇగ్నిషన్ ఆన్ చేసాం. ఇగ్నిషన్ ఆన్ చేసినామంటే ఇందులో అయితే బ్యాటరీ ఇండికేషన్ అయితే మనకైతే కనిపించవచ్చు. హెడ్ లైట్లా మనకైతే హెడ్ లైట్ కూడా పడుతుంది. నైట్ టైంలో అయితే మనకు టెస్టింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. చూడొచ్చు, హార్న్ అనేది నేను పొరపాటున డైరెక్ట్ ఇవ్వడం వల్ల హార్న్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం మోటార్ పవర్ అయితే చూడొచ్చు, మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతుందని. మనమైతే కొద్ది మొత్తంలో థ్రాటిల్ అయితే ఇచ్చాం. చూడొచ్చు మోటార్ అనేది ఏ విధంగా తిరుగుతుందో. ఇది మన ఒక సైకిల్, ఎలక్ట్రికల్ సైకిల్. మనకు దీనికి ఈ విధంగా అయితే తయారు చేసాం. చూడొచ్చు ఏ విధంగా ఉందో. మోటార్ పవర్ అయితే చాలా ఉంది. చూడొచ్చు, ఇప్పుడు మనం అయితే లెట్స్ గో టెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే ఎలక్ట్రికల్ సైకిల్ అయితే టెస్టింగ్ చేయడానికి అయితే వచ్చాము. చూడొచ్చు, ఇప్పుడైతే మనం అయితే టెస్టింగ్ చేద్దాము. లెట్స్ గో టెస్టింగ్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే వెహికల్ మనం అయితే వెళ్ళి టెస్టింగ్ చేద్దాం. స్పీడ్ అయితే మ్యాక్సిమం ఎంత ఉంటుంది, మినిమం ఎంత ఉంటుందని వెళ్తున్నాం. ఇప్పుడు 2 పర్సన్స్ నేను మా ఫ్రెండ్ అయితే కూర్చున్నాం. చూడొచ్చు స్టార్ట్ అయింది. ఈ విధంగా అయితే వెళ్తుంది. స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది మినిమం 35 to 40 km/h వెళ్తుంది. ఒక మోటార్ అయితే చూడొచ్చు. ఆఫ్ చేసి బ్యాక్ కెమెరా లైట్ చూడండి బ్యాక్ ఫ్రంట్ కెమెరా. ఇప్పుడైతే మనమైతే పోలీస్ చెక్ చేయడానికి అయితే వచ్చి మనమైతే పోలీసుల దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడైతే పోలీసుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనమైతే ఈజీగా అయితే క్రాస్ అయినా ఫ్రెండ్స్.